హాయ్ అండి. ఈరోజు ఇవ్వండి బంగాళదుంపలతో గారెలాగా చేసుకుందాము. ఇవ్వండి వీటిని ఉడకబెడదాము. ఇలా కట్ చేసుకుని ఇవ్వండి దీనిలో వేసుకుని ఉడకబెడదామండి. వీటిని ఉడకబెట్టిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఉడకబెడదాం. ఇవ్వండి బంగాళదుంపలు ఉడకబెట్టేలా అయినా పక్క ఒలిచేసాము. ఇప్పుడు ఈ గట్టితో ఇలా వాటిని మెత్తగా చేసుకుందాం. ఇలాగా చేసుకున్నాం కదా. ఇవ్వండి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఇవ్వండి, కొంచెం క్యారెట్ తురుము ఇవ్వండి, కొంచెం చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇవ్వండి. ఇప్పుడు ఇవ్వండి 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇవ్వండి కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. ఇవ్వండి పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా ఇవ్వండి, సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకుందాము. ఇలాగా బంగాళదుంపలు బాగా ఉడకాలి, మెత్తగా ఉడకబెట్టాలి. అప్పుడు కానీ గారెలకి చక్కగా మెత్తగా ఉంటాయి, బాగా వస్తాయి. అలా కలిపేసుకుని అలా వేసుకుందాం. ఇవ్వండి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇవ్వండి తడి వేసుకుని ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలా చేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి అలా చేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకుంటే ఇవ్వండి ముందు వేసి ఉన్నాయి కదా, అవి కొంచెం కలర్ వచ్చింది. ఇంకొక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇది వేగిపోతుంది. ఇవ్వండి ఇవి చూద్దాం. ఇవ్వండి ఇవి వేగుతుంది. ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇవ్వండి వేగిపోయింది. ఇవి తీసుకుందాము. ఇవ్వండి చక్కగా కలర్ వచ్చింది కదా, ఇది తీసుకుందాం. ఇవ్వండి రెండో పక్కన కూడా బాగా వేగిపోయింది. ఇవ్వండి
ఇవ్వండి, ఇది కూడా వేగిపోయింది, తీసేసుకున్నాం. ఇవన్నీ చూసారా ఎలా వేగినాయో ఎర్రగా. ఇవ్వండి ఎలా వేగినాయో చూడండి. ఇలా వేగితేనే కరకరలాడుతూ ఉంటాయి. మినపప్పు గారిలాగా కొంచెం కలర్ రాగానే తీయకూడదు, ఇవి బాగా ఎర్రగా వేగాలి. ఇవ్వండి ఎలా వేగాలి. స్టవ్ ఆపేసుకుందాము. ఇదిగోండి పొటాటో గారెలు రెడీ అయిపోయింది. ఇదిగోండి చూడండి. ఇదిగోండి అదిగోండి పొటాటో గారెలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి కరకరలాడుతూ ఉంటాయి. ఇదిగోండి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోద్ది, సింపుల్గా. మీరు కూడా ఇలా